తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వైఎస్ జగన్ బయలుదేరుతున్నారు. పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో పల్నాడులో ఒక హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు ఆంక్షలు విధించారు. 25 చెక్ పోస్టులు కనిపిస్తున్నాయి. భారీగా పోలీసుల్ని మోహరించిన పరిస్థితి. వైసీపీ నేత కొర్లకుంట నాగ మల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వైఎస్ జగన్ వస్తున్నారు. జగన్ కాన్వాయ్తో 100 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. జగన్కు వ్యతిరేకంగా అక్కడ ఫ్లెక్సీలు వెలిసినాయి. అమరావతి ద్రోహి అంటూ జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకి అంటూ గో బ్యాక్ జగన్ అంటూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో మొత్తంగా అక్కడ చూసుకుంటే పరిస్థితి ఒక హై టెన్షన్ అయితే కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఉదయం నుంచే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనను పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు. కూటమి ప్రభుత్వం జగన్ను చూస్తే భయపడుతుంది కాబట్టి ఇన్ని ఆంక్షలు పెట్టినని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వాస్తవ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లైవ్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే వలి గారు. రజనీ గారు, పల్నాడులో పర్యటిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పోలీసులు ముందస్తుగానే ఆంక్షలు పెట్టిన పరిస్థితి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు మనం చూసాం. పెద్ద ఎత్తున వేలాదిగా జనాన్ని అక్కడ ఒక్క చోట మొబిలైజ్ చేసి ఉద్రిక్తతలకు కారణమైనటువంటి పరిస్థితి కాబట్టి ఆంక్షలు పెట్టాము. కేవలం 3 వెహికల్స్ మాత్రం అనుమతిస్తున్నాము. ఒక 100 మంది మాత్రం వెంట ఉండాలి. ఎందుకంటే ఒక కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు కాబట్టి అది సరిపోతుంది. వేలాదిగా తీసుకొచ్చి రోడ్లు కిక్కిరిసిపోయే రోడ్లు, చాలా విడుతు తక్కువ ఉన్నటువంటి రోడ్లు, గందరగోళం అవుతుంది అని చెప్పి పోలీసులు ఆంక్షలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవటం కోసమే జగన్మోహన్ రెడ్డి గారికి వేలాదిగా జన నీరాజనం పలుకుతున్నారు. ఇది చూసి ఓరవలేక కూటమి ప్రభుత్వం ఈ ఆంక్షలు పెట్టిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ వాళ్ళు. ఎలా చూస్తారు మీరు? నమస్తే వలి గారు. ముఖ్యంగా దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టుగా గత ప్రభుత్వంలో ఆయన గారి హయాంలో అక్కడ ఎంపీగా పోటీ చేసిన అనిల్ యాదవ్ గారికి సుపరిచితుడు, అనుచరుడు నాగమల్లేశ్వరరావు గారు. అయితే అక్కడున్న మూమెంట్ ని బట్టి బెట్టింగ్లు కట్టడం బిగిన్ చేశాడు. ఎంతో మందితో బెట్టింగ్లు కట్టించినాడు. సో ఆ బెట్టింగ్ లో 2 ఎకరాల పొలం వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్ కట్టినాడు. కుటుంబాన్ని రోడ్డునేసినాడు. అదే రకంగా అవమానంతో అతను కన్ను మూశాడు. అది గత ప్రభుత్వంలో జరిగింది. వారు ఓడిపోయామని బాధపడ్డారే గాని పాపం వారి అనుచరుడు ఈ బెట్టింగ్ల వల్ల వారు గెలుస్తారని ఉత్కంఠగా బెట్టింగ్లు కట్టి కుటుంబాలని కోల్పోయి లేకపోతే భూమిని కోల్పోయిన వాళ్ళని అప్పుడే పరామర్శించి ఉండాల్సింది, బాగుండేది. కానీ అప్పుడు పరామర్శించలే. కానీ ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చినారు. అది కూడా సంవత్సర పరిపాలన తర్వాత. సో ముఖ్యంగా అంటే ఇప్పటికిప్పుడు మనం ఆంక్షలు పెట్టింది కాదండి. పోలీస్ యాక్ట్ కూడా వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులే. ఎందుకంటే మీరు చూస్తున్నారు, గతంలో వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఏదో కారులోంచి బయటకు వచ్చి నమస్కరించడం కూడా తప్పు. అంటే అవతల వాళ్ళు వందనం చేసినప్పుడు ప్రతి వందనం చేయడం అనేది సంస్కారం, నమస్కారానికి నమస్కారం, సంస్కారం లాంటిది. సో అది కూడా చేయడానికి వీల్లేదంటూ చేతులు పట్టుకొని ఆయన లోపల కూర్చోబెట్టేసిన తరుణాలు, లాక్కెళ్ళిపోయిన దృశ్యాలు, కనీసం హోటల్ రూమ్ లోంచి బయటికి రాకుండా బంధించిన తరుణంలో గేటు గడ కాపలాగాసినటువంటి జన సైనికులు, అక్కడ ఇబ్బందికర పరిస్థితుల్లో జన సైనికుల మీద కేసులు వేసి వాళ్ళని జైల్లో పెట్టిన దృశ్యాలు ఇవన్నీ మనకు గుర్తున్నాయి. ఇప్పుడు మెయిన్ గా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కాంప్లికేషన్స్ అవుతున్నాయి, మీరు ఆగండి అంటే ఎందుకు ఆగలేకపోతున్నారు? ఇప్పుడు మీరు ప్రతిపక్షం, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవారు మీరు చెప్పిన దానికి విని హోటల్ రూమ్ లోంచి బయటికి రాలేదే, ప్రతిబంధనం చేయడం మానేసినారే, ఫ్లైట్ ఎక్కి తెలంగాణ నుంచి ఆంధ్రానికి రావడానికి పాస్పోర్ట్లు, వీసాలు కావాలన్నట్టుగా ఆపేస్తే పాపం రోడ్డు దారిలో వస్తున్నారే, అక్కడ కూడా మీరు ఆంక్షలు పెట్టి ఆపేసినారే. అదేంటమ్మా, అదేంటది? సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సార్, ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోతుంది వీళ్ళు చేసే పనుల వల్ల. నిన్న పొదిలి ఇన్సిడెంట్ చూసాం సార్. రాజులు బానే ఉన్నారు, మధ్యలో సైన్యం కుప్పగూలిపోతుంది సార్. అనవసరంగా అన్యాయంగా పాపం వీళ్ళ అభిమానులంటూ జనాల్లోంచి చొరుచుకొచ్చిన వాళ్ళు ఏదైతే రాళ్లతో దాడి, లేకపోతే ఇప్పుడు అవతల ఎవరైతే కూటమి ప్రభుత్వం వాళ్ళ లేకపోతే ఇంకొకరా అనేది ఫ్లెక్సీలు పెట్టినారు. అంటే వారు కూడా ఎదురు చూస్తున్నారు, వస్తే ఊరుకునేదే లేదు అంటూ. వీరు కూడా వాళ్ళేం చేస్తారు, మేము చూస్తాం, మా ఇష్టం అంటూ వీళ్ళు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఎవరు బలైపోతారు సార్? మధ్యలో వాళ్ళ కార్యకర్తలు వీళ్ళ కార్యకర్తలు బలైపోవడమే కదా. మధ్యలో వీళ్ళని ఆపడానికి వెళ్ళినటువంటి పోలీసులకి తలకాయలు పగిలిపోవడమే కదా. ఎవరి కుటుంబాలు రోడ్డున పడాలి సార్? ఇప్పుడు ఈయన పరామర్శించేవాడు ఎలక్షన్ కి ముందు పరామర్శించి ఉండాల్సింది, చనిపోయిన వెంటనే వెళ్ళుండాల్సింది. అప్పుడు ఆయనకి ఈ శవయాత్రతో అవసరం పడల.
ఇప్పుడు అవసరపడింది కదా అని గత సంవత్సరంలో చనిపోయిన వాళ్ళు, లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ చనిపోయిన వాళ్ళు లిస్ట్ బయటికి తెండి, ఒక్కొక్కరిని పరామర్శిద్దాం అంటూ లిస్ట్ గ్రామంలో పెట్టుకున్నారా? ఆ నాగమల్లేశ్వరరావు ఎవరైతే చనిపోయారో అతని కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది మేడం. సో దాన్ని ఆవిష్కరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? అభిమాన కుటుంబాలను కూడా కలవనేయకుండా కూటమి ప్రభుత్వం ఆంక్షలు పెడుతోంది, అడుగడుగున కార్యకర్తల్ని అభిమానుల్ని అడ్డుకుంటుంది. అసలు రాష్ట్రంలో స్వేచ్ఛ లేదా? అభిమాని కుటుంబాన్ని కలవడానికి ఇన్ని ఆంక్షలా? సార్, అతని కాంస్య విగ్రహం పెట్టడానికి అతను స్వాతంత్ర సమరయోధులా, లేకపోతే ఎన్నో సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఒక గొప్ప పదవులు అధిరోహించిన వాడా, అతని టైంలో తీర్మానాలు జరిగినాయా, లేకపోతే ఒక పెద్ద పెద్ద జీవోలు ప్రొడ్యూస్ చేసిన వ్యక్తా? ఏంటి సార్ అతను? ఒక పోలీస్ ఆఫీసరా? ఒక నిజాయితీ గల అధికారా? ఎవరు అతను? అసలు అతని విగ్రహం పెట్టి మీరు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? అంటే రోడ్డు మీద పోతా పోతా ఎవరిదా విగ్రహం అంటే, ఆ బెట్టింగ్ కట్టి చచ్చిపోయినాళ్లే అతని విగ్రహం కట్టినారనే. సార్, ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని మనం డిగ్రేడ్ చేయడం కాదు, కానీ ఆ కుటుంబానికి అతను కీలకమైన వ్యక్తి. అతను కోల్పోవడం వల్ల ఆ కుటుంబం రోడ్డున పడింది. మీకు ఒకళ్ళ అభిమానం ఉంటే మీ సాక్షి యాజమాన్యంలో ఆ కుటుంబానికి ఒక మంచి ఉద్యోగాలు ఇవ్వండి, లేకపోతే ఆ కుటుంబానికి ఒక ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించండి. అంతేగాని అతని విగ్రహం నడి రోడ్డు మీద పెట్టడం వల్ల వాళ్ళ కుటుంబానికి భోజనం దొరుకుతుందా అండి? వాళ్ళ కుటుంబానికి ఉపాధి దొరుకుతుందా అండి? వాళ్ళ కష్టాల్లో ఆ కాంస విగ్రహం తోడుగా నిలబడుతుందా అండి? ఈ రోజు మీకోసమే చనిపోయాడా? బెట్టింగ్లు కట్టి చనిపోయాడా? మీ పార్టీ కార్యకర్తగా పని చేసినాడా? అంతే కదా? లేకపోతే ఆ నాగమల్లేశ్వరం ఏమన్నా సత్తెనపల్లికి ఎమ్మెల్యేగా చేసినాడా, ఎంపీగా చేసినాడా, లేకపోతే ఎవరతను? ఆ సత్తెనపల్లి అనేది ఎంత గొప్ప చరిత్రో తెలుసా సార్? వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఎట్ ఏ టైం 3 సార్లు ఎమ్మెల్యేగా అయినటువంటి చరిత్ర. నిజాయితీ గల ఒక రాజకీయ నాయకుడిని, ఒక స్వాతంత్ర సమరయోధుడిని కలిగి ఉన్నటువంటి సత్తెనపల్లి. సార్, ఫర్ సపోజ్ కోడెల శివప్రసాద్ గారు ఒక మంచి స్పీకర్ గా పనిచేసినారు, ఎన్నో సంవత్సరాలు మినిస్టర్ గా తెలుగుదేశం పార్టీకి కీలక నేతగా పనిచేసినారు, ఆయనకి సంబంధించిన ఊరు. సో ఇలా ఇవన్నీ ఏవో మంచి మంచి లక్షణాలు కలిగి ఉన్నది ఆ ఊర్లో. ఈ రోజు మీరు కాంస్య విగ్రహాన్ని పెట్టి ఏం మెసేజ్ ఇస్తున్నారు? అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఆ విగ్రహ ఆవిష్కరణ ఎంత రోడ్డు విత్తులో ఉంది? దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? మేము పెద్ద పెద్ద స్వాతంత్ర సమరయోధుల్లో మా పార్టీ నాయకుల్లో ఇంకొకళ్ళ పెట్టడానికి ఇదిగో ఇక్కడ పర్మిషన్ లేదు, అదిగదిగో అక్కడ పర్మిషన్ లేదు అంటూ ఆంక్షలు పెట్టి ఆపేస్తుంటారు. కానీ ఇతనికి ఈ విగ్రహానికి పర్మిషన్ ఎవరిచ్చారు? కింద ఏం రాస్తారు సార్? కింద ఏం రాస్తారు సార్? ఫస్ట్ నేను రోడ్ మీద పోతా పోతా ఈ విగ్రహాన్ని అన్న చూసిన పెద్ద పెద్ద కట్టడాల్లో చూసి నేను పొంగిపోను సార్. వాళ్ళు డబ్బులుంటే కట్టుకుంటారు, పోయేటప్పుడు ఆ కట్టడాల్లో ఒక్కడు కూడా తీసుకొని పోలేడు. కానీ ప్రతి విగ్రహం కింద చదువుతాను సార్. అబ్బా, ఎవరో ఇతనికి గొప్పగా విగ్రహం కట్టారు, ఇతను ఏంటి అనేది కింద చూస్తాను. ఒక స్వాతంత్ర సమరయోధుడో, ఒక రాజకీయ నాయకుడో, ఒక రాష్ట్రపతో, గతంలో మినిస్ట్రీ చేసినాడో, లేకపోతే ఇంకోటో రాసి ఉంటది. ఇతని కింద ఏం రాస్తారు? ఇతని శిలాఫలకం మీద ఏం రాస్తారు? ఏం మెసేజ్ ఇస్తున్నారు సొసైటీలో వారికి? అసలు 10 అడుగుల రోడ్డు విత్తు సార్. ఈ 10 అడుగుల రోడ్డు విత్తులో మీరు మూకుమ్ముడిగా వెళ్ళిపోయి తొక్కిసలాట్లో జనం బలైపోవడమే కదా సార్. గతంలో కూడా ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఏదో సంక్రాంతి కానుక ఇవ్వడమో ఇంకోటో కొన్ని కార్యక్రమాల్లో జనాలు తొక్కిసలాట జరిగింది సార్. ఒక 6గురు ఒక దగ్గర, 7గురు ఒక దగ్గర చనిపోతే అప్పుడే తమరు జీవో నెంబర్ 1 ని సృష్టించారు గత ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మళ్ళీ ఆయన సృష్టించిన జీవో నెంబర్ 1 ని వెలుగులోకి తీసుకురమ్మంటారా? మీరు నడి రోడ్డు మీద అడుగు పెట్టకుండా చేయమంటారా? గతంలో సార్ వంగలపూడి అనిత గారు సోమవారం స్పందన కంప్లైంట్ ఇవ్వాలని గేటు బయటకు వస్తుంటే గేటు దగ్గర తాళాలేసి పోలీసులు బయటికి రానివ్వాల. ఆవిడ మీద కూడా SC ST కేసులు కట్టారు. గత ప్రభుత్వంలో ఒక్క నాయకుడిని కూడా బయటికి రానికుండా తాళాలేసి లోపల కూర్చోబెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పేంటంటే, రాజ్యాంగం పొందుపరిచిన హక్కుల్లో ఆర్టికల్ 19 స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రైట్ టు మూవ్మెంట్ అండి. వాళ్ళ రైట్ మాట్లాడడం, వాళ్ళ రైట్ తిరగడం అంటూ వదిలేస్తే మందిగా వస్తారు, మందలుగా వస్తారు. దానివల్ల ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోతుంది, సాధారణ ప్రజలు చనిపోతున్నారు సార్. సో ఇటువంటి పరిస్థితుల్లో అతని కాంస్య విగ్రహానికి అబ్జెక్షన్ పెట్టుకోవాలి, అతని ర్యాలీలకి అబ్జెక్షన్ పెట్టుకోవాలి. ఇప్పటికిప్పుడు పరామర్శ ఏంటి అంటే, ఆయన బయటికి రావడానికి ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ ఉండాల. గతంలో చనిపోయినాడుగా పట్టుకురండి. అందుకనే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఓదార్పు యాత్ర అంటూ ఊరి మీద పడ్డారండి. అప్పుడు కూడా సోనియా గాంధీ గారు ఇలాగే ఆంక్షలు పెట్టారు. ఇప్పుడు మీరు అందరినీ కలవద్దు, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, వద్దు అని చెప్పినా ఎవ్వరి మాట లెక్క చేయనోడు, మొండోడు. రజనీ గారు, ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో తీవ్రంగా చర్చనీయాంశం అవుతున్నాయి మేడం. మొన్న ఆయన తెనాలి ఐతానగర్లో గంజాయి బ్యాచ్నే పరామర్శించాడని చెప్పి విమర్శ మూటగట్టుకున్నారు. అంతకుముందు వినుకొండలో 2 రౌడీ షీటర్లు కొట్టుకొని ఒకళ్ళు చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించాడు.
ఇప్పుడు ఈ బెట్టింగ్ చేసే వ్యక్తి చనిపోతే ఇతను పరామర్శిస్తున్నాడు. అంటే ఈయన పార్టీలో ఇలాంటి వాళ్ళే ఉంటారా? ఇలాంటి చర్చ ఒకటి జరుగుతుంది. ఏమంటారు? సార్ ఆయన ఛానల్ ఒక్క సాక్షి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మీలాంటి వారు పెద్ద పెద్ద టాప్ మోస్ట్ ఛానల్ వాళ్ళు ప్రతిరోజు ఆయన గురించి ఏదో ఒక విషయం గురించి చర్చనీయాంశంగా మారడం కోసమే ఆయన ఇలాంటి పర్యటనలు చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తున్నారండి. మొన్నటి రోజు ఐతా నగర్ కి సంబంధించిన ఆ కేసు ఏదైతే ఉందో వాళ్ళు గంజాయి బ్యాచి గతంలో ముద్దాయిలు వాళ్ళని అరెస్ట్ చేసినారు. వాళ్ళని ఆ విధంగా కొట్టడం కరెక్ట్ కాదు. అయినా సరే అలాంటి రౌడీ మూకలకి తాట తీసి ఎండబెట్టేస్తాము. అవసరమైతే మా ఉద్యోగాలు పోయినా పర్లేదు, తప్పుని ఓర్చుకోము, క్షమించము అంటూ ఒక మెసేజ్ ఏదో ఇచ్చినారు. అది తప్పే. ఆ మెసేజే. ఒళ్ళు దగ్గర పెట్టుకొని గంజాయి బ్యాచ్ కాదండి. అసలు దొంగతనం స్కాచింగ్ వాళ్ళు కూడా ఎక్కడికక్కడ భయపడిపోయానండి. కొళ్ళ పొడుస్తున్నాడు నడి రోడ్డు మీదే అంటే లోపల ఏం చేస్తారో భజన అంటూ భయపడిపోయినారండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. వినుకొండ అయితే ఒకళ్ళనొకళ్ళు నరుక్కుంటే అక్కడికి వెళ్ళిపోయినాడు. అది ఆయనకి అదృష్టం అన్నమాట. ఆయన ప్రభుత్వం పడిపోయిన వెంటనే ఆయనకు వచ్చిన మంచి అద్భుత అవకాశం. అక్కడ అనుకోకుండా చనిపోయినటువంటి ఘటనకి ఆయన వెళ్లే అవకాశం దొరికింది. ఎందుకంటే శవం లేనిదే ఆయన ఇంట్లోంచి అడుగు పెట్టరు. ఒకవేళ ఆయన అడుగు పెట్టాలంటే గతంలో ఉన్న శవాలన్నా బయటకు తీసుకొచ్చినా చాలు. సో ఇక్కడ కూడా అదే జరుగుతుందండి. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే పోలీస్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందని ఆయన బయటికి రాకుండా ఉంచడానికి గల రెండో కారణం ఆయన ప్రాణాలకు కూడా ముప్పు లేకుండా ఉండాలండి. ఎందుకంటే ఆయనే చెప్తారు రాప్తాడు మీటింగ్ లో, చూడు నా విమానం మీదకి వచ్చేసినారు అంటే, విమానంలో నీ మీదకి ఎందుకు రాలేరు? అట్టే పెట్రోల్ తీసుకొని వచ్చి విమానం తగలపెట్టేస్తే ఏమవుతుంది పరిస్థితి? జనాలలో నీ వాళ్ళు ఉంటారు, నీకు శత్రువులు ఉంటారు, మీకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఇలాంటివన్నీ కంట్రోల్ చేసుకొని, అంటే చాలా తెలివిదండి. దీన్నే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. ఏదో ఒక రకంగా అరెస్ట్ అవ్వాలని అతను మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఉపేక్షిస్తుంది. వద్దు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతది, అతని మటికి అతను ఉండని అని. గతంలో కూడానండి 2019లో గత ప్రభుత్వం పడిపోవడానికి గల కారణం కూడా ఇదే. పోనీలే పాదయాత్ర పెట్టుకొని అంటూ ఈయన అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళిపోతున్నాడు. పాదయాత్రలో జనాల దగ్గరికి వెళ్లి జనాలకి మాయ మాటలు చెప్పి మోసం చేసి అప్పటికప్పుడు గవర్నమెంట్ ని ఫామ్ చేయగలిగినాడు. చిన్న ఆయన చనిపోయినాడు, నా మీద గాయం తగిలింది, నన్ను నమ్మండి, నా తండ్రి లేడు, నేను అనాథని అయిపోయినాను, నా తల్లి పరిస్థితి కూడా సరిలేదు, నా చెల్లి రావటం లేదు అంటే ఇవన్నీ మాయ మాటలు చెప్పాడు. సో జనాలకి మాయ మాటలు ఈజీగా నమ్మగలిగేస్తామండి. అంటే ఆయన చెప్పే మాటలు అంత గొప్పగా ఉంటాయి. గతంలో కూడా గులకరాయ్ అని చెప్పారు, ఎవరు నమ్మలేదు అనుకోండి, అది వేరే విషయం. సో ఇప్పుడు ఆయన ప్రాణాలకు కూడా ముప్తుంది. రాప్తాడు మీటింగ్ లో విమానానికే ఘటన జరిగినప్పుడు ఆయనకి ఘటన జరిగే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆయన సెక్యూరిటీ కూడా వాతావరణం కనిపిస్తుంది మేడం. ఎందుకంటే పెద్ద ఎత్తున రెంట్లపాడు గ్రామానికి వచ్చేందుకు చుట్టుపక్కల నియోజకవర్గాలు కార్యకర్తలు అందరూ కూడా వచ్చేస్తా ఉన్నారు. పోలీసులు ఎక్కడెక్కడ ఆపుతా ఉన్నారు. మొన్న మనం చూసాం, పొదిలిలో రాళ్లు తీసుకుని మహిళలు శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే ప్లకార్డులు పట్టుకుంటే రాళ్లు తీసుకుని కొట్టారు. కొంతమంది మహిళలు కూడా తీవ్రంగా రక్తాలు గారిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఆ రెంట్లపాడు గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మమ్మల్ని పంపించలేదన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి మళ్ళీ ఏమైనా దాడి చేస్తారని చెప్పి ఒక భయం కనిపిస్తుంది స్థానిక ప్రజానీకంలో. అలా సిచ్యువేషన్ ఏమైనా ఉందంటారా? ఒక హై టెన్షన్ అయితే ప్రస్తుతం అక్కడ కనిపిస్తోంది. అలా పరిస్థితి ఉంటే ఏం జరుగుతుందంటారు? సార్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది అంటే పోలీసుల ప్రాణాలకి ముప్పు ఉంది, సాధారణ ప్రజానీకానికి ముప్పు ఉంది, వాళ్ళ కార్యకర్తల ముసుగులో ఉండేటటువంటి రౌడీ షేడర్లు వాడే ఆయుధాల వల్ల ఎంతో మంది ప్రాణాలకి ఇబ్బందికర పరిస్థితులు ఉంది, ఆయనతో సహా. ఒకవేళ ఆయన పేమెంట్ ఇచ్చి పక్కన వాళ్ళని కొట్టమన్నా గురి తప్పి ఆయనకి తగిలితే పాపం ఇబ్బందే కదా. మొన్నటి రోజు చూసారా, గులకరాయి క్రౌడ్ లో గురి చూసి కొడితే ఒక రాయి ఇద్దరిని కొట్టి రాయి మాయమైపోయిన దృశ్యం, గురుత్వాకర్షణ కోల్పోయిన దృశ్యం మనం చూసినాం. ఇలాంటి ఘటనలే మళ్ళీ జరిగే అవకాశాలు ఉంటాయండి. ఆయన సెక్యూరిటీ కూడా రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్, భారతి గారికి ఇంపార్టెంట్, భారతి గారి బిడ్డలకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆయన కూడా కాపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందండి, రాష్ట్ర పోలీస్ వర్గానికి ఉంటుంది. ఆయన ప్రొటెక్షన్ కోసమే వద్దని చెప్తున్నాం. కానీ ఇలాంటి మీటింగ్లు జరగనీయకుండా, లేకపోతే విడుదల రజనీ గేట్ కాడో, లేకపోతే కాస్ మహేష్ రెడ్డి గేట్ కాడో, లేకపోతే జగన్ రెడ్డి గేట్ కాడో తాళాలు వేసేయచ్చు కదా. నాకు అర్థం కావట్లే, వాళ్ళని ఎందుకు బయటకు వదలాలి? వాళ్ళని బయటకు వదిలిన తర్వాత ఆగమంటే వాళ్ళు ఆగుతారా? వాళ్ళు ఏం గోడలు దూకి పోలేరు కదా, పెద్ద పెద్ద గోడలు పెట్టుకుంటారు కదా వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ కి. ఇంటి చుట్టూ పోలీస్ బందోబస్తు పెట్టి బయటికి రానికన్నా చెప్పేస్తే అంటే ఆ మీటింగ్ ఆగిపోతుంది కదా. దానివల్ల ప్రజల మీద పడే కేసులు, లేకపోతే పబ్లిక్ ఇబ్బంది, లేకపోతే పోలీసులకి ఇదే పనాయిక స్టేషన్ లో పనులు ఉండవా? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందో, రేప్ జరిగిందో, మర్డర్ జరిగిందో, దాడి చేసినారు అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్టేషన్ లో ఒక్కళ్ళు ఉండరు. సత్తెనపల్లి మొత్తం బందోబస్తుకి వెళ్ళిపోయారు.
సత్తెనపల్లి చుట్టుపక్కల పరిసర ప్రాంతం పల్నాడు ఎస్పీ నుంచి డిఎస్పీ వరకు ఏం జరుగుతుందా అని అంత భయపడాల్సిన పరిస్థితి ఏంటండి? నువ్వెవరిని కలవాలా? స్వాతంత్ర సమర యోధులు గలు, లేకపోతే మొన్న బోర్డర్లో చనిపోయిన వాళ్ళం గలు, వాళ్ళ కుటుంబానికి ఏమన్నా ₹1 ఇచ్చినవా? నీ చేతిలో కనీసం క్రిస్మస్ కు కేక్ అన్నా పెడతావు నువ్వు? ₹1 ఇవ్వడానికి మనసు రాదు. నీ త్యాగభరితమైన గుండె ఆ ముందే ఎలక్షన్ కి ముందే కొట్టుకోవచ్చు కదా, అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించవచ్చు కదా. ఆయన కాంస్య విగ్రహం పెడతావా? ఏం స్వాతంత్ర సమరయోధుడనా, మీ నాయన అనుచరుడనా, లేకపోతే బెట్టింగ్ లో వీరుడనా? ఎవరిని కడతావు? కింద ఏమని రాస్తావు? ఏం క్వాలిఫికేషన్ రాస్తావు? ఏం చేశాడని రాస్తావు? ఏం మెసేజ్ ఇస్తావు సొసైటీకి? ఇలాంటి వాళ్ళని అస్సలు ప్రోత్సహించకూడదండి. చూసిన ప్రతి ఒక్కడు విగ్రహాన్ని కట్టుకుంటానంటే ప్రతి ఒక్కడు వాళ్ళ కుటుంబ సభ్యుడికి విగ్రహాన్ని కట్టుకోవడానికి డబ్బు ఉంటే చాలా అండి, ప్లేస్ ఉంటే చాలా అండి. ఆ విగ్రహంలో నిలబడిన వ్యక్తి ఏం చేశాడు, ఎవరతను అని ఏం ఆలోచించరా? అలా పర్మిషన్ ఇస్తే సందుకు ఒకడు కట్టుకోడా అండి? అప్పుడు ఆ విగ్రహం కట్టుకున్నాడే అనుకోండి, దాన్ని ఆవిష్కరించడానికి ఆయన రావాలా? అంటే ఏ మెసేజ్ ఇస్తున్నారు? అందరు ఇలాగుండండి, పోయిన విగ్రహాలు కడతాను, ఆ కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వండి, ఆ కుటుంబంలో ఒక అన్నపాత్ర పోషించండి, ఆ కుటుంబానికి ఏమైనా పెళ్లిళ్ళలో ఫంక్షన్ లో ఉంటే వెళ్ళండి మీరు. ఆ విగ్రహం ఏం సపోర్ట్ చేస్తుంది ఆ కుటుంబానికి? వాళ్ళ కష్టం వస్తే కాంస్య విగ్రహానికి చెప్పుకుంటే కష్టం పోతుందా? సో బెట్టింగ్లు కట్టి ఎకరాలు కోల్పోయి కుటుంబాన్ని రోడ్డున పడేసిన వ్యక్తి గురించి మీరు విగ్రహాలు కట్టి ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఒకే అతను చనిపోయాడు, మంచో చెడో ఒక వ్యక్తి చనిపోయాడు, మన సహృదయంతో ఆ కుటుంబానికి సహాయం చేద్దాం, ఒక 10 లక్షలు విరాళం ఇద్దాం, ఒక 20 లక్షలు విరాళం ఇద్దాం, కుటుంబానికి ఇంటి స్థలం ఇద్దాం, ఉద్యోగం ఇద్దాం. ఇది కదా సార్ చెయ్యాలా? 10 అడుగుల రోడ్లో నేను వెళ్ళిపోతాను, విగ్రహాన్ని ఆవిష్కరిస్తాను, నాకు 100 మంది సరిపోరు, 1000 మంది కావాలి, మందితో రావాలి, మందలతో రావాలి, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ చేయాలి, మనుషులు చచ్చిపోవాలి. ఇలాంటి టైంలోనే జీవో నెంబర్ 1 ని దయచేసి కూటమి ప్రభుత్వం మళ్ళీ వెలుగులోకి తీసుకురండి. ఎప్పుడైతే జీవో నెంబర్ 1 వస్తుందో ప్రతిపక్ష నాయకుడు ఇలాంటి ఇష్యూల దగ్గరికి పోకూడదని ఆంక్షలు పెడదాం. ఎవరన్నా ఫ్రీడమ్ ఫైటర్ లో ఇంకొకరు వారి కుటుంబ సభ్యుల్లో పరామర్శించండి, తప్పలేదు. నిన్న కొమ్మినేని శ్రీనివాస్ గారిని పాపం అరెస్ట్ చేసి బయటికి తెచ్చినారు, మినిస్టర్లు వెళ్ళారు, అక్కడికి వెళ్ళి పరామర్శించారా? హైదరాబాద్ లో ఉంది కదా, అక్కడ పరామర్శించరా? ఆయన పరామర్శించక్కర్లేదా? చచ్చిపోతేనే పరామర్శిస్తారా మీరు? లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయ్యే దగ్గర పరామర్శిస్తారా? సో ఏంటి సార్ మీరు ఏం మెసేజ్లు ఇస్తున్నారు సార్? సో చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎంతటి వాడికైనా శిక్ష తప్పదు. గౌరవ జగన్ రెడ్డి గారు అరెస్ట్ అవడానికి ఉర్రూతలుగుతున్నారు. వెనకాల విడుదల రజనీ గారు, కాసు మహేష్ రెడ్డి గారు క్యూ లైన్ లో మేము కూడా ఉన్నాం, మా పర్ఫార్మెన్స్ కూడా నచ్చితే మీరు దయచేసి మమ్మల్ని కూడా అరెస్ట్ చేయండి అంటూ ముందుగా దూకుతున్నారు. సో ఈ పోరాట సంగ్రామంలో ఎందరు బలవుతారో, ఎవరెవరు తలకాయలు పగులుతాయో, ఎవరెవరు జైలుకి వెళ్తారో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పోలీసులు. నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయో చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి పెద్ద ఎత్తున మళ్ళీ విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో ఐతనగర్లో గంజాయి బ్యాచ్ను ఆయన ఎప్పుడైతే ఆ కుటుంబాలని పరామర్శించారో అప్పుడే విమర్శలు పాలయ్యారు. ఇక ఇప్పుడు కూడా బెట్టింగులు కాసేటువంటి వ్యక్తి చనిపోతే ఆ కాంస్య విగ్రహం ఆవిష్కరించడానికి వస్తూ మళ్ళొకసారి విమర్శలు మూటగట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయాలి, తన పర్యటనలు నేను ఎవరిని పరామర్శించాలి, కేవలం రాజకీయం చేయడం కోసం మాత్రమే, కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడం కోసం మాత్రమే ఈ విధంగా పర్యటనలు పెట్టుకుంటే ఇంకా ఆ పార్టీ అధోగతి పాలవుతుంది, వేరేదే ఉండదని చెప్పి ఇటు కూటమి నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. చూద్దాం, పల్నాడులో అయితే ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఆంక్షలు పెట్టారు పోలీసులు పెద్ద ఎత్తున. గత జరిగిన ఘటనలు కూడా దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలగకుండా ఆంక్షలు అనేవి నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒక హై టెన్షన్ పల్నాడు జిల్లాలో ప్రస్తుతం నెలకొంది.